అమ్మా అయ్యా ఇద్దరు అక్షతలు అలా గణపతి మీద వేయండి. యస్యో నామరూపాభ్యాం యాదేవి త్రమంగళా తయోసం తర్వతో జయమంగళం గణపతిం ప్రార్థన నమస్కారం సమర్పయామి. శివం హరే ఓం నక్షత్రవృద్ధృష్ణీం విష్ణుబౌజట్టుమిదం శరీరం ఇంద్రస్తోమేణ ముంచదేన మత్స్యమిదం వాసేన సకరేణ రక్ష. అమ్మా వెళ్ళి ఆ కొబ్బరికాయలు కొట్టుకురండి. అనన్య వెళ్ళి బయటనే కొట్టి తీసుకురా. నేనా? ఇంటి పరువు తీసిందని తెలిసిన చిన్న కోడలికి కళ్యాణం జరిపించే అవకాశం పెద్ద కోడలైన నాతో ఇలాంటి పనుల ఆనంద భైరవి చెప్తా. అన్నింటికీ ఒక రోజుంది. ఆ రోజు నీ స్థానంలో నేనుంటాను ఆనంద భైరవి. అతి త్వరలోనే అందర్నీ ఆట ఆడిస్తాను. అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారేంటి? హలో అత్తయ్య. శరణ్య, రేపు మనం శ్రీరామనవమి ఉత్సవాలు జరిపిస్తున్నాం. నువ్వు తప్పకుండా ఆ కార్యక్రమానికి రావాలి. పూజలో పాల్గొనాలి. నీకి ఇంటితో బంధం గడప దాటడంతోనే తెగిపోయింది. నీకు ఆహ్వానం పలకడానికి ఎదురొచ్చేది నా శవం. నాకంతటి అదృష్టం లేదు. నాకు అర్హతే లేదు. నేను రాలేను అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నిజంగా నువ్వు అర్హత లేనిదానివే అయ్యుంటే సీతారాముల వారి ఉత్సవానికి నేను నిన్ను పిలిచే అదృష్టం నీకు వచ్చుండేదే కాదు. శరణ్య, ఇది మన కుటుంబం ఎన్నో ఏళ్లుగా జరిపిస్తున్న పూజ. ఈ సంవత్సరం మా ఇంటి కోడలి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగాలి అని గత ఏళ్లోనే స్వామివారికి మొక్కుకున్నాను. ఆ మొక్కు నీ మొండితనం మూలంగా పాడవకూడదు. కానీ అత్తయ్య గారు... శరణ్య, దేవుడి సెంటిమెంట్ని మనం గౌరవించకపోతే ఇక రేపటి తరానికి మనం ఏ విషయంలో మార్గదర్శనం కావాలి? నీకు ఈ అత్తగారి మాట మీద ఏమాత్రం గౌరవం మర్యాద ఉన్నా రేపు నువ్వు పూజకి వస్తున్నావు. పంతులు గారు, నాతో పని అయిపోయినట్టే కదా, నేను వెళ్ళొచ్చు కదా? ఆగండి ఆగండి. చాలా చక్కగా మీ దంపతులు ఇరువురు స్వామివారి కళ్యాణాన్ని చక్కగా మీ చేతుల మీదుగా జరిపించారు. కాబట్టి స్వామివారి కళ్యాణంతో పాటు మీ దంపతుల కాపురం కూడా కలకాలం చల్లగా వర్ధిల్లాలని భావిస్తూ ఇదిగోండి స్వామివారి పాదాల చెంత ఆశీర్వాదం పొందిన దండలు మీరిద్దరూ మార్చుకోవాలి.
నేను దండలు మార్చుకోవడం ఏంటి? స్వామివారి కళ్యాణం జరిపించిన వారే ఈ దండలు స్వీకరించాలి బాబు, అది ఆనవాయితీ. అయినా భార్యాభర్తలు అయ్యిండి కూడా దండలు మార్చుకోవడానికి సిగ్గుపడుతున్నారేంటి? దర్శన్, ఏం నాన్న ఆలోచిస్తున్నావు? కానివ్వు. మరి కాసేపట్లో ముగిసిపోయే బంధానికి ఎన్ని ముస్తాబులు చేసినా ఏంటి ఉపయోగం? అమ్మా, ముందర మీరు వేయండి. బాబు, ఇప్పుడు మీరు వేయండి.